హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వచ్చేసి మన ఛానల్లో బ్రీస్ట్ ఫీడింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. అయితే ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే అండి, మన మిల్క్ అనేది బేబీకి సరిపోతుందా లేదా అని తెలుసుకోవడంతో పాటు మన మిల్క్ సప్లై బాగుండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబీ సక్షన్ బాగుండాలి. బేబీ మంచిగా సక్ చేస్తే మన మిల్క్ అనేది మంచిగా ఇంక్రీజ్ అవుతుంది. అదే కాకుండా మనం బయట నుంచి కూడా మన మిల్క్ సప్లైని పెంచుకోవాలంటే మంచి ఫుడ్స్ అనేవి తీసుకోవాలి కదా. సో అలాంటి ఫుడ్స్ ఏంటంటే, ఒకటి అదే మెంతులు. మనం తీసుకొని ఫుడ్లో మెంతులు యాడ్ చేసుకోవడం కానీ, లేదంటే నైట్ మెంతులు నానబెట్టుకొని మార్నింగ్ ఆ మెంతులు వాటర్ తాగడం కానీ, ఇవైతే చాలా ఫాస్ట్గా హెల్ప్ అవుతాయండి బ్రీస్ట్ మిల్క్ సప్లైని పెంచడానికి. అలానే వెల్లుల్లి కూడా మనకి ఫుడ్లో యాడ్ చేసుకోవడం వల్ల కూడా మంచిగా హెల్ప్ అవుతుంది బ్రీస్ట్ మిల్క్ సప్లైకి. నెక్స్ట్ తులసి ఆకులు కూడా తినలేము అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే, ఆ వాముని కొంచెం జీలకర్ర, ఈ తులసి ఆకులు లైట్గా వాటర్లో మరగబెట్టి ఆ వాటర్ అనేది తాగడం ఎర్లీ మార్నింగే. ఇది కూడా మన బాడీని క్లీన్గా ఉంచి మార్నింగే తీసుకోవడం వల్ల అలానే బ్రీస్ట్ మిల్క్ సప్లైని కూడా పెంచుతుంది. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవడం, ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉండే పాలకూర అలాంటివి తీసుకోవడము, క్యారెట్స్, బ్రౌన్ రైస్, ఓట్స్ ఉండేవి, ఇలాంటివి ఏంటంటే ఫాస్ట్గా ఇంక్రీజ్ అవ్వడానికి అయితే హెల్ప్ అవుతుందండి. ఇంకోటి వెల్లుల్లి అనమాట, ఇది కూడా చాలా ఫాస్ట్గా హెల్ప్ అవుతుంది. సో మనం తినే కర్రీస్లో వెల్లుల్లి యాడ్ చేసుకుంటే చాలా మంచిది అనమాట. అని ఎలాంటి ఫుడ్స్ తీసుకోకూడదు బ్రీస్ట్ మిల్క్ టైంలో అవి ఏంటంటే, ఎక్కువ కాఫీ కానీ టీ కానీ తాగకూడదండి. చాలామంది పోస్ట్ డెలివరీ తర్వాత కాఫీ ఇస్తే మన బాడీ వేడిగా ఉండి ఫాస్ట్గా కుట్లు మానిపోతాయి ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. కానీ కాఫీలో ఉండే కెఫెన్ కంటెంట్ వల్ల మన బ్రీస్ట్ మిల్క్ ఇది అవ్వడమే కాకుండా బేబీకి కూడా కెఫెన్ వల్ల స్లీప్ని డిస్టర్బ్ చేస్తుంది అనమాట, దాంట్లో ఉండే కెఫెన్ కంటెంట్. సో కాఫీ కూడా ఎక్కువ తీసుకోకపోవడమే మంచిది. నెక్స్ట్ అస్తమాట్లు వేడి చేసిన ఫుడ్ అంటే ప్రాసెస్డ్ ఫుడ్ కానీ, అండ్ సీ ఫిషెస్లో ఎక్కువ మెర్క్యూరీ కంటెంట్ ఉంటుంది కాబట్టి అదొకటి. నెక్స్ట్ టేస్టింగ్ సాల్ట్ కలిసే ఫుడ్ ఇలాంటివి తీసుకోవడం మంచిది కాదు. అండ్ కలర్డ్ ఫుడ్ కూడా అంత మంచిది కాదు, ఎక్కువ కలర్స్ వేసే ఫుడ్. ఇంకోటి గ్యాస్ని ప్రొడ్యూస్ చేసే ఫుడ్ లైక్ క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రోకోలీ, బీన్స్ ఇలాంటివన్నీ కూడా గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అవి ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ బేబీకి ఎఫెక్ట్ అవుతుందా అని వచ్చే డౌట్కి ఇక్కడ చెప్తానండి ఆన్సర్. అదేంటంటే, మనం మిల్క్ ఇస్తాం కదా, దాంట్లో మనం తీసుకునే ఫుడ్ వల్ల 20% అయితే బ్రీస్ట్ మిల్క్ ద్వారా అయితే వెళ్తుందండి బేబీకి. సో అలా వెళ్ళడం వల్ల ఇక్కడ తీసుకునే దాన్ని బట్టి అక్కడ ఇంపాక్ట్ ఉంటుంది. సో అలా తీసుకున్నప్పుడు గ్యాసీ ఉన్నట్టయితే బేబీకి కూడా తర్వాత కడుపు నొప్పిలు అవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ఫుడ్ వల్ల, మనం తీసుకునే ఫుడ్ వల్ల బేబీ ఇంపాక్ట్ అవుతుందా అంటే అవుతుంది, కానీ 20% అవుతుంది. సో మీరు ఫీడ్ ఇచ్చిన 2 అవర్స్కి అలా బేబీ కంటిన్యూస్గా ఏడుస్తున్నా, అప్పుడు ఇలా చేస్తున్నా మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. అప్పుడు మీరు ఏం తిన్నారు అది కొంచెం బేబీకి డిస్టర్బ్ చేస్తుంది స్టమక్ని అని. అంతేకాని బేబీ మోషన్ బట్టి మీ ఫుడ్ని డిసైడ్ చేయడం అనేది రాంగ్. 2 అవర్స్ తర్వాత బేబీ ఎక్కువ ఏడుస్తూ ఉండి గ్యాస్ని పాస్ చేయడానికి ఇబ్బంది పడుతుంది. బర్క్ చేసినా కూడా ఇంకా ఇదైపోతుంది, కాళ్ళు అవి దగ్గరికి ముడుచుకొని ఎక్కువ ఏడుస్తుంది అంటే మీరు అర్థం చేసుకోవాలి మీ ఫుడ్ వల్ల బేబీ అక్కడ ఇంపాక్ట్ అయ్యింది అని. సో ఆ ఫుడ్ని మీరు తగ్గించేస్తే మంచిది. మంచిగా మనం పాలు ఇంక్రీజ్ చేసే ఫుడ్ తీసుకోవడం వల్ల, అండ్ మార్నింగ్ ఈ వాము ఇంకా జీలకర్ర ఈ వాటర్ని మరగబెట్టుకొని తాగడం వల్ల కూడా మనకి స్టమక్ క్లీన్గా ఉంటుంది. అండ్ బేబీకి కూడా డైజెషన్ అనేది మన పాలు వల్ల అవి వెళ్ళి డైజెషన్ అనేది కూడా బాగుండడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇది ఒక మంచి కీ పాయింట్ అండి, బేబీని కూడా మంచిగా స్టమక్ పెయిన్స్ లాంటి వాటి నుంచి తప్పించడానికి. కానీ అంతేగాని డైరెక్ట్గా బేబీకి మాత్రం ఫీడ్ చేసేయకండి, అవి మరగబెట్టేసి అలాగా. అసలు 6 months వరకు మనం వాటర్ కూడా ఇవ్వకూడదు బేబీకి. అలానే బేబీకి వాటర్ అయితే 6 months ఇవ్వకూడదండి. ఇంకా హనీ ఒకటి, సాల్ట్ ఒకటి, అప్ టు 1 year వరకు అయితే అసలు ఇవ్వనేకూడదు. సాల్ట్ కూడా, పించ్ ఆఫ్ సాల్ట్ కూడా అవసరం లేదు బేబీ ఫుడ్లో ఆఫ్టర్ మీరు స్టార్టింగ్ సాలిడ్స్ స్టార్ట్ చేసాక 6 months ఆఫ్టర్. ఎందుకంటే మనం ఒక పక్క నుంచి బ్రీస్ట్ మిల్క్ ఇస్తూ మనం వాళ్ళకి ఫీడింగ్స్ ఇస్తాం కాబట్టి బ్రీస్ట్ మిల్క్ కానీ ఫార్ములా కానీ దాంట్లో బేబీకి కావాల్సిన సోడియం అయితే దాంట్లో అవైలబుల్గా ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రా సోడియం ఇవ్వడం వల్ల మన బేబీ కిడ్నీస్ ఏంటంటే
ఇనీషియల్ 1 ఇయర్లో దాన్ని ఫిల్టర్ చేసే అంత శక్తి దానికి ఉండదు. సో మనం దానికి ఎక్కువ పని చెప్పి మనం బేబీస్ని స్ట్రెస్ చేస్తున్నట్టు ఉంటుంది. అదేంటి బేబీ బాగానే ఉంది, ఎందుకు సడన్గా ఫీవర్ వచ్చింది, ఇలాంటివన్నీ అనుకోవడానికి మనం ఏదో మిస్టేక్ చేస్తేనే వస్తాయి. కొన్నిసార్లు బయట వాతావరణాలు మారినా కూడా వస్తాయి, కానీ మనం ఏమైనా సాల్ట్ పెట్టామా, లేదంటే షుగర్ పెట్టామా, హనీ పెట్టామా, ఇలాంటివి కూడా మైండ్లో పెట్టుకొని మనం ఏమన్నా ఫుడ్ తిన్నామా అని అవన్నీ ఆలోచించుకొని అప్పుడు మిగతా రీజన్స్కి వెళ్ళండి. అప్ టు 2 years వరకు అయితే షుగర్ కూడా ఇవ్వనవసరం లేదు. బేబీ మంచిగా పాలు తీసుకుంటుంది, దానికి సఫిషియెంట్గా వెళ్తున్నాయి పాలు అని ఎలా చెప్పాలి అంటే రోజుకి 8 to 10 times అయితే యూరిన్ పాస్ చేస్తుందండి. అలానే ప్రతి మంత్ కూడా మంచిగా వెయిట్ గెయిన్ అవుతూ మైల్ స్టోన్స్ అనేవి అచీవ్ అవుతూ యాక్టివ్గా ఉంటుంది బేబీ. అండ్ మంచిగా పడుకుంటుంది అనమాట. ఆఫ్టర్ ఎవ్రీ ఫీడ్ దాని స్టమక్ అనేది సాటిస్ఫై అయితే మంచిగా పడుకుంటుంది. బేబీ చీక్స్ అనేవి రౌండ్గా ఉండి మౌత్ చుట్టూ మాయిస్ట్గా ఉన్నప్పటికీ కూడా మనం అర్థం చేసుకోవాలి, ఓకే మంచిగా పాలు తాగింది అని. సో ఇలాంటి సైన్స్ ఏంటంటే బేబీకి మంచిగా పాలు వెళ్తున్నాయి అనడానికి సైన్స్ అనమాట. అలానే ఫార్ములా ఫీడ్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాము. ఎందుకంటే కొంతమంది మదర్స్కి బ్రీస్ట్ ఫీడింగ్ బేబీ సక్షన్ బాగున్నప్పటికీ కొంతమంది మదర్స్కి ఏంటంటే బ్రీస్ట్ ఫీడింగ్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. ఒక్కొక్కరి జర్నీ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి, అందరిది ఒకలా ఉండదు కాబట్టి కొంతమంది ఏంటంటే ఫార్ములా ఫీడింగ్కి వెళ్ళొచ్చు. సో ఫార్ములా ఫీడింగ్కి వెళ్ళినప్పటికీ బేబీ వెయిట్ గెయిన్ అవ్వట్లేదు అంటే ఇక్కడ మన వాళ్ళు మ్యాక్సిమం చేసే మిస్టేక్ ఏంటంటే చెప్తారు కదండి, మిల్క్ అనేది థిక్గా వెళ్ళకూడదు, అంటే క్రీమీగా ఉన్న మిల్క్ బేబీ తాగితే రొంప చేస్తుంది అని అంటారు. అది అసలు రాంగ్ అండి. చాలా మంది ఫార్ములా ఫీడ్ ఇస్తున్నప్పుడు కొంతమంది పేరెంట్స్ చెప్పడం నేను విన్నాను, ఆ మిల్క్ అనేది థిక్గా ఉంటుంది, దీని బాటిల్ వాటర్కి 1 స్పూన్ చాలు ఇలా చెప్తారు. అలా చెప్పినప్పుడు అంత తక్కువ క్వాంటిటీలో పౌడర్ వెళ్ళినప్పుడు ఇంకా ఎదుగుతుందండి బేబీ. సో ఇక్కడ ఎలా ఇవ్వాలంటే ఫార్ములా ఫీడ్ 30 mlకి 1 స్పూన్ ఆఫ్ పౌడర్ అనమాట. 1 స్కూప్ మనకి ఫార్ములా ఫీడ్ బాటిల్లో స్పూన్ ఇస్తారు కదా, దాంతో 30 mlకి 1 స్కూప్ ఆఫ్ పౌడర్ అనమాట. అలా ఇవ్వాలి. 30 ml అంటే 1 ounce అనమాట. ఇప్పుడు బాటిల్ మీద మెన్షన్ చేసి ఉంటుంది చూసారా మీరు, ఒక వైపు అంతా ml ఉంటుంది, ఇంకో వైపు కొంచెం గ్యాప్ 1, 2 అని ఉంటాయి. అది చాలా మందికి అర్థం కదా, అది ఏంటంటే ounces అనమాట. 30 ml అంటే 1 ounce, 60 ml అంటే 2 ounces, అలా ounces. అయితే 1 ounce అంటే 30 mlకి జస్ట్ 1 స్కూప్ ఆఫ్ ఫార్ములా పౌడర్ కలపాలి. అయితే ఫస్ట్ బాటిల్లో వాటర్ వేసాక తర్వాత మనం స్కూప్ ఆఫ్ పౌడర్ వేసి మిక్స్ చేయాలి. ఫస్ట్ పౌడర్ వేసి నెక్స్ట్ వాటర్ వేయకూడదు. ఫస్ట్ బాటిల్లోకి వాటర్ వేసి నెక్స్ట్ పౌడర్ వేసి మిక్స్ చేసి మంచిగా ఇవ్వాలి. అండ్ అలానే గోరువెచ్చగా కూడా ఉండనవసరం లేదు, కొంచెం నార్మల్ టెంపరేచర్ ఉంటే చాలు బేబీకి తాగడానికి. మరీ వేడిగా వెళ్ళిపోవాలి అని ఏమీ అక్కర్లేదండి, అలా ఏం పట్టించకండి. నెక్స్ట్ అలానే కౌ మిల్క్ కూడా ఇవ్వకూడదండి. అప్ టు 1 year వరకు కౌ మిల్క్ కూడా బేబీ డైజెస్ట్ చేసుకోలేదు. చాలా మంది మన మిల్క్ సరిపోవట్లేదని కౌ మిల్క్ ఇచ్చేస్తారు, దాని బదులు ఫార్ములా ఫీడ్ ఇవ్వండి. ఎందుకంటే ఫార్ములా ఫీడ్ ఏంటంటే మ్యాక్సిమం సైంటిస్ట్లో మన మిల్క్తో సమానంగా ప్రోటీన్స్ ఏంటి, విటమిన్స్ ఏంటి సమానంగా ఉండేలాగా ఫార్ములాని కనిపెట్టారు కాబట్టి ఆ మిల్క్ అనేది బేబీకి సరిపోతుంది. అలాగా మన మిల్క్కి దగ్గరగా ఉండేది ఫార్ములా మిల్క్. సో అది ఫీడ్ చేయండి. అయితే ఇక్కడ వెయిట్ గెయిన్ అవ్వట్లేదు అని అంటే బేబీ మీరు ఏమాత్రము వాటర్ ఎక్కువ వేసేసి పౌడర్ తక్కువ వేసినప్పుడు అలాంటప్పుడు బేబీ వెయిట్ గెయిన్ అవ్వదు. అంతేగాని మీరు ఇలా కలిపి చూడండి, ఖచ్చితంగా బేబీ వెయిట్ గెయిన్ అవుతుంది. నెక్స్ట్ మంచిగా నార్మల్ బ్రీస్ట్ మిల్క్ బేబీస్తో సమానంగానే అది కూడా అన్ని అచీవ్ అవుతుంది, దీంట్లో ఏమీ తేడా ఉండదు. నెక్స్ట్ ఇలా బాటిల్ ఫీడ్ ఇస్తున్నప్పుడు కానీ మన ఫీడ్ ఇస్తున్నప్పుడు కానీ పొజిషన్ అనేది చూసుకోండి. బేబీ ఎప్పుడు కొంచెం ఎత్తు ఉండాలి అనమాట. అలా ఎత్తుగా ఉండి ఇవ్వడం వల్ల కూడా బేబీకి మంచిగా స్టమక్లోకే జారుతూ ఉంటాయి కాబట్టి కొంచెం అప్రైట్ పొజిషన్లో ఉంటే అండ్ డైజెషన్ కూడా కొంచెం ఫాస్ట్గా అవుతుంది. అండ్ ఎక్కువ ఎయిర్ని కూడా స్వాలో చేయకుండా ఉంటుంది. అలానే నోస్ కెనల్స్లోకి కూడా నాజల్ కెనల్స్లో కూడా వెళ్ళకుండా ఛాన్సెస్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ బేబీకి స్టార్టింగ్లో ఇనీషియల్గా కంటిన్యూస్గా తాగలేదండి, కొంచెం తాగి వదిలి కొంచెం తాగి వదులుతుంది. ఎందుకంటే అలా కంటిన్యూస్గా అది సక్ చేయలేదు, అంటే కొంచెం అలసిపోతుంటుంది అనమాట. సో కొంచెం తాగి వదిలి అలా చేస్తుంది, అది నార్మలే. ఎక్కువ మిల్క్ కూడా దాని నోట్లోకి వెళ్ళిపోయినా అది ఒకసారి బేర్ చేయలేదు. సో టైం కూడా చూసుకుంటూ ఫీడ్ చేసుకుంటూ ఉండడం వల్ల ఏంటంటే ఎక్కువ పాలు తాగేయకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఒకేసారి మరీ ఎక్కువ పాలు తాగేసినా మళ్ళీ వెంటనే
లోపల గ్యాసీ కూడా పెరిగిపోయి వెంటనే కక్కేస్తారు, తాగిన ఉపయోగం ఉండదు. సో అదొకటి చూసుకోవాలి. బ్రీస్ట్ ఫీడింగ్ టైంలో పచ్చిం చేస్తారండి, పచ్చిం చేయొచ్చు, తప్పులేదు. కానీ మరీ ఓవర్గా పచ్చిం చేస్తే ఏంటంటే బేబీకి ఏం వెళ్తాయి చెప్పండి. ఇప్పుడు కొంతమంది అంటారు ఫ్రూట్స్ తినకండి, జాంకాయలు ఇలాంటివి తినకూడదు, బేబీకి రొంప చేస్తుంది. మాక్సిమం సి విటమిన్ ఉండే ఫ్రూట్స్ అన్ని మీరు తీసుకోవచ్చండి. ఇలాంటివి తీసుకోవడం వల్లే ఆ మిల్క్ ద్వారా కూడా మంచి న్యూట్రిషన్ అనేది వెళ్ళి గమ్మున బేబీ దేనికి కూడా సిక్ అవ్వకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. మీరు బయట ఫుడ్స్ తీసుకోమని కాదు నా అర్థం, జంక్ ఫుడ్స్ లాంటివి మాక్సిమం అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇనీషియల్ స్టార్టింగ్ మంత్స్ కూడా బేబీ యొక్క స్టమక్ అనేది దేన్ని కూడా బేర్ చేయలేదు అంత ఫాస్ట్గా. సో మీ ఫుడ్ అనేది ఇంపాక్ట్ చూపిస్తుంది. బట్ హెల్తీ ఫుడ్ తీసుకుంటే బేబీకి కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బ్రీస్ట్ మిల్క్ ఇస్తూ ఉంటాం కదా, బ్రీస్ట్ మిల్క్తో పాటు ఫార్ములా ఫీడ్ కూడా ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చండి. కానీ ఇప్పుడు ఇప్పుడు మీరు బ్రీస్ట్ మిల్క్ ఇచ్చారు అంటే ఒక 10 minutes అలా ఆగి అప్పుడు నెక్స్ట్ ఫార్ములా ఫీడ్కి వెళ్ళడం బెస్ట్. కానీ వెంటనే మార్చేయకండి. అలానే నైట్ టైమ్ బోత్ ఫీడింగ్స్ ఇచ్చే వాళ్ళకి ఏంటంటే ఇది ఒక టిప్ అండి, నైట్ టైం ఎక్కువ ఫార్ములా ఫీడ్ ఇచ్చి పడుకోబెట్టకండి స్టార్టింగ్. ఎందుకంటే ఫార్ములా బ్రీస్ట్ మిల్క్తో కంపేర్ చేస్తే కొంచెం టైం తీసుకుంటుంది అనమాట డైజెస్ట్ అవ్వడానికి. సో ఇలా డైజెస్ట్ అవ్వడానికి టైం తీసుకున్నప్పుడు కూడా బేబీ పడుకున్నప్పటికీ కూడా లోపల ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది కాబట్టి కొంచెం మళ్ళీ వెంటనే లేచి డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది బేబీ. సో అలానే సో బ్రీస్ట్ మిల్క్ ఏంటంటే కొంచెం ఈజీగా డైజెస్ట్ అయిపోద్ది కాబట్టి నైట్ టైం బ్రీస్ట్ మిల్క్ ఇవ్వడం మంచిది. నెక్స్ట్ కాల్షియం ఇంటేక్. ఈ కాల్షియం ఇంటేక్ గురించి ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడుతున్నా అంటే కొంతమంది అంటారు ఆఫ్టర్ డెలివరీ అన్ని నార్మలే, 2-3K కానీ బ్యాక్ పెయిన్స్ కానీ ఇవన్నీ నార్మలే అని అంటారు. అయితే దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు వరకు ఎవరు కూడా బయట అసలు చెప్పలేదండి అంతగా ఛానల్స్లో కూడా. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే మన బేబీ మన నుంచి మిల్క్ తీసుకుంటుంది. అయితే ఆ మిల్క్ తీసుకుంటున్నప్పుడు మన కాల్షియం ఇంటేక్ అనేది అంటే ఫుడ్లో మనం మిల్క్ ఒకటి, యోగర్ట్ ఒకటి తీసుకుంటే రోజుకి దాంట్లో 300 milligrams ఆఫ్ కాల్షియం మాత్రమే వెళ్తుంది. కానీ మనకి బ్రీస్ట్ మిల్క్ మదర్కి డైలీ 1300 milligrams ఆఫ్ కాల్షియం ఇంటేక్ వెళ్తేనే అప్పుడు మన బేబీకి మన నుండి వెళ్ళే కాల్షియం కాకుండా మనలో మెయింటైన్ అవ్వాల్సిన కాల్షియం కూడా మెయింటైన్ అవుతూ మనలో వచ్చే ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయన్నమాట. అయితే ఇలా ఎప్పుడైతే మన బేబీ పాలిస్తూ మనం మాత్రం సరిపడా కాల్షియం ఇంటేక్ తీసుకోమో అప్పుడు బేబీకి వెళ్ళే పాలు మన బాడీ ప్రొడ్యూస్ చేస్తుంది కదా పాలు, అప్పుడు మన బోన్స్ నుంచి ఆ పాలలోకి కాల్షియం అనేది అబ్జర్వ్ అయిపోతూ ఉంటుంది అనమాట మన బోన్స్ నుంచి. సో అలా అబ్జర్వ్ అయిపోతున్నప్పుడు మనకి కాల్షియం తగ్గుతూ ఉంటుంది. అలా కాల్షియం తగ్గడం వల్ల ఎర్లీ ఏజెస్లోనే టూత్ ప్రాబ్లమ్స్ అని బ్యాక్ ప్రాబ్లమ్స్ అని వస్తాయన్నమాట. ఇది కూడా చాలా మందికి తెలియదు. ఇన్ కేస్ మీరు న్యూలీ మదర్స్ అయితే మాత్రం తప్పకుండా ఇది ఫాలో అవ్వండి. కాల్షియం మీరు ఒక యోగర్ట్ అంటే పెరుగు ఇంకా పాలు అవే కాకుండా కొంచెం పన్నీర్ లాంటివి తీసుకోవడము, ఇంకా కాల్షియం టాబ్లెట్స్ అవి వేసుకోవడం వంటివి చేయండి. అప్పుడు మీకు కూడా ఇన్ ఫ్యూచర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే రాకుండా ఉంటాయి. చాలా మంది ఇప్పుడు రీసెంట్గా మనకి బయట వచ్చిన అవేర్నెస్ బట్టి చాలా మంది బాగానే బ్రీస్ట్ మిల్క్ని కూడా స్టోర్ చేసి బేబీకి కొన్నిసార్లు పట్టిస్తున్నారండి. ఇంతకు ముందు అయితే ఈవెన్ మన బ్రీస్ట్లో మిల్క్ ఉన్నప్పటికీ కూడా అది 1 hour అయితే బేబీకి పట్టించద్దు ఇలాంటివన్నీ వచ్చేవి. అయితే ఇప్పుడు వచ్చిన అవేర్నెస్ బట్టి బాగానే బ్రీస్ట్ మిల్క్ని డొనేట్ చేయడము, పంపింగ్ చేసిన మిల్క్ని బేబీకి పట్టించడము ఇలాంటివి చేస్తున్నారు. అయితే పంప్ చేయొచ్చు, తప్పలేదు. అయితే ఆ పంపింగ్ చేసిన మిల్క్ని ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు పంప్ చేయాలి, మనం పంప్ చేస్తే దాన్ని ఎలా స్టోర్ చేయాలి, స్టోర్ చేసిన మిల్క్ని ఎంత టైం లోపల వాడాలి, ఇవన్నీ అయితే చెప్తానండి. అయితే మనం ఇప్పుడు బేబీకి మిల్క్ ఇచ్చేసాక రిమైనింగ్ మిల్క్ని పంప్ చేస్తాం కదా, అలా పంప్ చేసిన మిల్క్ ఏంటంటే బయట రూమ్ టెంపరేచర్లో అయితే 4 hours ఉంటుందండి. అయితే ఒకవేళ మీ బేబీ తాగదు అని మీకు తెలిసినప్పుడు ఆ మిల్క్ ఏదైతే ఉందో దాన్ని మీరు వెంటనే స్టోరేజ్ బ్యాగ్స్లో వేసేసి వెంటనే దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఈజీగా మనం దాన్ని ఎక్కువ టైం అయితే ఉంచగలుగుతాము. అయితే ఫ్రిడ్జ్లో అయితే అది 4 days ఉంటుందండి. అది ఫ్రీజర్లో 6 to 12 months అయితే స్టోర్ చేయొచ్చు. అయితే ఒకసారి స్టోర్ చేసిన మిల్క్ని తీయాలి, బయటికి తీసి దాన్ని తావింగ్ అంటారనమాట, తీసి అప్పుడు బేబీకి ఇవ్వడంని. అయితే ఈ తీసిన మిల్క్ని బయటికి ఎలా బేబీకి పట్టించాలి అంటే ఫ్రీజర్లో పెట్టినట్టయితే అది గడ్డ కట్టేసి ఉంటుంది కదా,
ఆ గడ్డ కట్టిన దాన్ని ఒక బౌల్లో లూక్ వామ్ వాటర్ వేసుకొని దాంట్లో అది పెట్టి స్లోగా మిల్క్ నార్మల్గా అయ్యే వరకు చూసుకోవాలి. అంతేగాని మిల్క్ని మళ్ళీ మరిగించేయడం లాంటివి చేయకూడదండి. బ్రీస్ట్ మిల్క్ని మెయిన్ ఆ మిల్క్ ఏంటంటే దానికి అదే నార్మల్ టెంపరేచర్కి వచ్చే వరకు వెయిట్ చేయాలి. అది రూమ్ టెంపరేచర్కి వచ్చింది అన్న మిల్క్ని వితిన్ 2 hours లోపే బేబీకి ఇచ్చేసేయాలి. ఇన్ కేస్ మీరు 2 hours దాటిపోయిందంటే అలాగా తావు చేసిన మిల్క్ని ఇంకా బేబీకి ఇవ్వకుండా బేబీ బాత్లు కానీ అలాగా కలపడం మంచిదనమాట. సో అలా చేయడం వల్ల బేబీ స్కిన్ టెక్స్చర్ కూడా బాగుంటుంది. బట్ ఏదైనా కానీ తావు చేసిన మిల్క్ని మాత్రం వితిన్ 2 hours లోనే మనం యూజ్ చేయాలి. ఒక హ్యూమన్ బీయింగ్కి మెయిన్ ఇమ్యూన్ సిస్టమ్ని బిల్డ్ చేసే ఈ బ్రీస్ట్ ఫీడింగ్ జర్నీ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా, లేదంటే మీ జర్నీలో మీకు యూస్ఫుల్ అయినా ఎలాంటి టిప్స్ అయినా కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. సో దట్ మీలానే వీడియో చూస్తున్న వాళ్ళకి ఇంకా హెల్ప్ఫుల్గా అనిపించవచ్చు. అండ్ నాకు కూడా మీ కామెంట్స్ అనేవి మంచిగా హ్యాపీగా అనిపించి నేను మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ని అయితే చేయడానికి అయితే హెల్ప్ఫుల్ అవుతుందండి. సో తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇంకా మరిన్ని కంటెంట్ఫుల్ వీడియోస్ అయితే మీకు వస్తాయి. అలానే ఇనీషియల్ స్టేజ్లో బేబీకి పాలు ఇచ్చేటప్పుడు ఒక్కసారి ఇదైతే అబ్జర్వ్ చేసుకోండి. అంటే కొంతమంది బేబీస్కి మనం పాలు ఇస్తున్నప్పటికీ హెల్ప్ చేస్తున్నప్పటికీ కూడా తాగలేరనమాట. అది మేబీ ఇది కాజ్ అయ్యి ఉండొచ్చు. దీన్ని అదేంటంటే టంగ్ టై అని అంటారనమాట. మన టంగ్ అనేది నేను ఇప్పుడు పైన డిస్ప్లే చేస్తాను చూడండి, అలా ఉంటుంది. అలా టంగ్ టై ఉండడం వల్ల ఏంటంటే బేబీ సక్ చేయలేదు, ఈవెన్ బేబీ టంగ్ కూడా మూవ్ చేయలేదు అనమాట. అలా బేబీ టంగ్ టై ఉన్నదన్న ఎలా తెలుస్తుందంటే నార్మల్గా అయితే బేబీ బ్రీస్ట్ మిల్క్ తీసుకుంటున్నప్పుడు ఫ్రీక్వెంట్గా క్లిక్కింగ్ సౌండ్ అనేది వస్తుంది అనమాట. తాగుతున్నప్పుడు అలా సౌండ్ వస్తున్నా బేబీ సరిగ్గా తాగలేక వదిలేస్తున్నా కూడా ఒకసారి చూసుకోండి. నార్మల్గా చూడమంటున్నాను. అలా చూడడం వల్ల ఏంటంటే ఇనీషియల్ స్టేజ్లోనే ఫస్ట్ స్టేజ్లోనే దాన్ని రిమూవ్ చేయడానికి అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. తర్వాత కొంచెం కష్టం అవుతుంది. బేబీ ఇనీషియల్ స్టేజ్లో అయితే ఈజీగా డాక్టర్స్ రిమూవ్ చేయగలుగుతారు. అయితే అలా క్లిక్కింగ్ సౌండ్స్ లాంటివి వస్తున్నప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి బేబీకి టంగ్ టై ఉన్నదా లేదా అనేది. సో లేదంటే కొంచెం సక్ చేయడానికి ఇబ్బంది పడుతుంది అని అర్థం అనమాట. ఇలా జరిగినప్పుడు ఏంటంటే బేబీకి ఫుల్గా మిల్క్ వెళ్ళవు అండ్ సక్షన్ బాగోక మనకు కూడా మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు అనమాట మంచిగా. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయ్యింది అని అనిపిస్తే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.